నిన్న పెరిగిన షేర్ ఈ రోజు ఎందుకు పడిపోయింది? లేదా సడన్ గా ఒక స్టాక్ ఎందుకు రాకెట్లా దూసుకుపోతుంది? దీని వెనుక ఉన్న మెయిన్ రీజన్ న్యూస్. అసలు వార్తలు మార్కెట్ ని ఎలా మూవ్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్ అనేది కేవలం నంబర్స్ కాదు, అది ఇన్వెస్టర్స్ ఎమోషన్స్ మీద నడుస్తుంది. ఏదైనా ఒక వార్త వచ్చినప్పుడు ఇన్వెస్టర్లు రెండు రకాలుగా రియాక్ట్ అవుతారు. పాజిటివ్ న్యూస్, కంపెనీకి పెద్ద ఆర్డర్ రావడం లేదా గవర్నమెంట్ సపోర్ట్ దొరకడం. అప్పుడు అందరూ ఆ షేర్ కొనడానికి ఇష్టపడతారు. సో డిమాండ్ పెరిగి ధర పెరుగుతుంది. నెగిటివ్ న్యూస్, యుద్ధం, స్కామ్స్ లేదా వడ్డీ రేట్లు పెరగడం. ఇలాంటప్పుడు భయంతో షేర్లు అమ్మేస్తారు. సో సప్లై పెరిగి ధర పడిపోతుంది. టైప్స్ ఆఫ్ న్యూస్, వార్తలు రెండు రకాలు, మైక్రో న్యూస్ అండ్ మ్యాక్రో న్యూస్. మైక్రో న్యూస్ ఇది కేవలం ఒక కంపెనీకి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ బాగుంటే ఆ ఒక్క షేర్ మాత్రమే పెరుగుతుంది. మ్యాక్రో న్యూస్ ఇది దేశం మొత్తం మీద ప్రభావం చూపుతుంది. ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచినా లేదా అమెరికా మార్కెట్ పడిపోయినా మన నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రెండు ప్రభావితం అవుతాయి. కానీ గుర్తుంచుకోండి, మార్కెట్ ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్ మీద నడుస్తుంది. వార్త రాకముందే మార్కెట్ దాన్ని ఊహిస్తే వార్త వచ్చాక పెద్దగా మార్పు ఉండకపోవచ్చు. గుర్తుంచుకోండి, న్యూస్ వల్ల వచ్చే మార్పు చాలా వరకు షార్ట్ టర్మ్ మాత్రమే ఉంటుంది. అసలు ఆ పెరిగిన ధర నిలబడాలి అంటే ఆ కంపెనీకి బలం ఉండాలి. సో వార్తలు చూసి వెంటనే పానిక్ అవ్వకండి. లాంగ్ టర్మ్ గోల్స్ మీద ఫోకస్ చేయండి. న్యూస్ మార్కెట్ ని మూవ్ చేస్తుంది, కానీ నాలెడ్జ్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ని కాదు, ఇది కేవలం ఎడ్యుకేషన్ కోసం మాత్రమే. ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ రీసెర్చ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మార్కెట్ ఎడ్జ్ తెలుగుని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.